ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. సంద్రమందున పయనించు వేళలో పాపాల సంద్రమందున పయనించు వేళలో పాసాలు మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, పాపాల సంద్రమందున పయనించు వేళలో పాసాలు మనసు మార్చి నన్ను పరిశుద్ధుని చేసావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా
క్షమించినావయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా. కీర్తనలు 82 6-7 వాక్యాలు చదువుతాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. మీరు దైవములని, ఇది ఆసాపు కీర్తన. ఆసాపు వీళ్ళు కొంచెం దైవ ధ్యానాలు, దేవుడి గురించిన జ్ఞానం, లేదా ఒక నరుడు దేవుని గురించి తెలియదగిన సంగతులను గురించి వీళ్ళు ఎక్కువగా ఈ కీర్తనల్లో ఉంటాయి. ఈ ప్రారంభంలోనే 1వ వాక్యం చూడండి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇది ఈ వాక్యం మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, కానీ ఈ రోజున మనం 6-7 వాక్యాలే చూద్దాం. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. ముందున చిన్న గీత ఉంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఎవరి చేతో పలుకబడింది, చెప్పబడింది అని. ఇప్పుడు ఈ మాట చదివితే ఇది ఎవరి వలన పలుకబడింది? దేవుని చేత. రైట్. మళ్ళీ ఇప్పుడు చూద్దాం. మనము, మీరు అంటే మనము దైవములనియు మనమందరము సర్వోన్నతుని కుమారులనియు దేవుడే సెలవిచ్చి ఉన్నాడు. సెలవు అంటే, సెలవిచ్చి అంటే సెలవు ప్లస్ ఇచ్చి, సెలవిచ్చి. సెలవు అంటే ఆజ్ఞ. మరి బడికి సెలవులు అంటారు కదా, అది వేరు. ఈ సెలవు అంటే ఆజ్ఞ. దేవుడే నేనే సెలవిచ్చి ఉన్నాను, నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అంటే దాన్ని స్థిరపరిచి ఉన్నాను అని అర్థం. అయితే ఇంతకీ కుమారులు అంటే ఎవరు, దైవములు అంటే ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుంటే దేవుడు మనతో చెప్పిన మాట యొక్క అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. ఇది యోహాను సువార్తలో యేసుప్రభు ఈ మాటని శిష్యులతో చెప్తాడు. దైవము అంటే, దేవుడు అంటే పరలోకానికి రాజు, పరమేశ్వరుడు అంటాం. పరము అంటే
ఈ లోకము కాని లోకమేదో, ఈ లోకము చచ్చే లోకం గనక చావులేని లోకం ఉంది, అది పరలోకము. ఆ లోకానికి రాజు అయిన వాడు దేవుడు. ఆ దేవుని వలన కలిగింది ఏదో అది దైవత్వము. ఎవడు దైవత్వాన్ని పొందుకుంటాడో వాడు దైవం. అది దేవుడు చెప్తున్నాడు మనతో, మీరు దైవములనియు. మామూలుగా ఇక్కడ మనుషుల్లాంటి కుమారులు కాదు, సర్వోన్నతిని కుమారులనియు. అంటే దాన్ని మనం నిదానంగా చదువుకోవాలి. ఇది ఇందులో నా కోసం ఏముంది, ఆసాపు దైవ ధ్యానము ఎందుకు ఇంత సంక్షిప్తంగా చేసి ఉంచాడు? అది చదివితే మనకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కానీ ఒక గొప్ప విషయాన్ని, దేవుని యందు బ్రతకవలసిన వారు ఈ లోకంలో ఆయుష్కాలం ఉన్నంతకాలం బ్రతుకుతారు కాబట్టి, బ్రతుకు కాలంలో వాడిని గూర్చి వాడు మనుష్యుడు తనను గూర్చి తను తెలుసుకోవడానికి, తను తెలుసుకుంటూ తను ఎవరితో పోల్చుకుని సరితూగుతున్నానా లేదా అని గ్రహింపు కలిగి ఉండడానికి ఈ కీర్తన పనికొస్తుంది. దేవుడు తానే స్వయంగా ఆజ్ఞ ఇచ్చిన సంగతి. నేనే సెలవిచ్చి తిని. ఏమని సెలవిచ్చాడు దేవుడు అంటే, మీరు దైవములని. మీరు దైవములని నేనే సెలవిచ్చి తిని అనలేదు. మీరు దైవములనియు అనగానే నేను దైవము అనుకోవడానికి లేదు, దీనికి ఏదో ఇంకొకటి జత చేయబడింది అని. నీవు అనగానే ఇంకొకళ్ళు ఎవరో చూసుకోవాలి. బజారుకి వెళ్ళండి, నువ్వు అంటే ఇంకొకరు ఎవరో ఉన్నారని అర్థం. అలాగూ మీరు దైవములని అంటే దైవత్వము పొందిన వారు అని. ఈ దైవత్వం అంటే ఒకసారి మనం యోహాను సువార్త చూస్తే చాలా సులువుగా అర్థమవుతుంది. 10వ అధ్యాయం. అందుకు యేసు, అంటే దీని ఏ సందర్భంలో యేసు ప్రభువా చెప్పాడు అనేది మీరు ఇంటి దగ్గర కొద్ది ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల. అది దాని అర్థం, ఇంక వివరం ఎందుకు. దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారు దైవములు. ఇది ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయే వరకు గుర్తు ఉండాలి. ఇది నేను దేవుని యొక్క తత్వమునకు లేదా దైవము అని అనిపించుకోవడానికి ఎంత దూరంలో ఉన్నాను అని నన్ను గురించి నేను తెలుసుకోవడానికి ఈ లేఖనము ఉపయోగపడుతుంది. నా బ్రతుకుకు నాకు ఇది గీటురాయి. మనం బంగారం ఇప్పుడు గీసి చూసుకోవడం మానేసాం. వాడేదో పేరు పెడతాడు, కేడిఎం బీడిఎం అని. అక్కడికి వెళ్ళి వాడిచ్చిన బిల్లును బట్టి కొనడమే తప్ప, మేము చదువుకునే రోజుల్లో బంగారం కొట్టు దగ్గర ఉంటే వాడు తెచ్చిన ప్రతి వస్తువుని మేలిమి గీత ఒక పక్క ఉంటుంది, తర్వాత 24, 22 తెలుసు కదా క్యారెట్లు, ఆ 2 గీతలు ఉన్న తర్వాత ఈ మనం పట్టుకెళ్ళిన ఈ వస్తువుని ఆ గీటురాయి మీద గీస్తాడు. వన్నె చూస్తాడు. వన్నె చూడడం అంటే ఆ 2 గీతల్లో దేనితో ఇది వన్నె సరిపోతుందో లేదా వాటికన్నా
తక్కువ వన్నె కలిగి ఉంటుందో దాన్ని బట్టి అందులో కరిగి ఉన్నటువంటి రాగి శాతాన్ని వాడు చెప్తాడు. దాన్ని ఇలా పెట్టి చూస్తే ఇవన్నీ తెలుస్తుంది. ఈ లేఖనము నేను దైవము అని అనిపించుకోవడానికి దైవత్వము నాలో ఎంత ఉంది, ఈ జాగ్రత్తలు గనక తీసుకోకపోతే మనకి బ్రేక్ ఉండదు. ఈ వాక్యం మన దగ్గర లేకపోతే, ఇప్పుడు ఒకసారి మన దేశంలోనే ఒక పార్టీకి 400 సీట్లు వచ్చాయి. మంచి మేధావులున్న కాలం అది. మేధావులు అంటే ఏం చెప్పాలి, అన్ని విషయాలలో మంచి పటిమ కలిగినటువంటి వాళ్ళు, విద్యాభివృద్ధి కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళ సభలో ఈ 400 సీట్లు వచ్చినటువంటి ఒకడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గ్రీటింగ్స్ చెప్తారు అందరూ. వాళ్ళకొకళ్ళకి 2 నిమిషాలు 3 నిమిషాలు పార్లమెంట్ హౌస్లో ఇస్తారు. అందులో ఒక వ్యక్తి అతనిని పొగుడుతూ ప్రధానిని, మీకు 400 సీట్లు రావడం అనేది చాలా ఘనం దేశ చరిత్రలో, మళ్ళా ఇంకెప్పుడు ముందుకు ఎలాగ జరగకపోవచ్చు. దీన్ని బట్టి మీరు సంతోషపడుతుంటారు, నేను కూడా సంతోషపడుతున్నాను. కానీ ఒక జాగ్రత్త, ప్రతిపక్షము అనేది లేని పార్టీ బ్రేకులు లేని బస్సు లాంటిది. బస్సు ఎంత పెద్ద బస్సు అయినా, ఎంత ఖరీదైందైనా, అది డబుల్ వాల్వో ఇంజిన్ కలిగి ఉన్నదైనా, దానికి దేనికైనా ప్రధానమైనది ఏది? బ్రేక్. అనుకున్న దగ్గర ఆగలేదంటే యాక్సిడెంట్ అవుతుంది. అతను చెప్పిన మాటకి ఆ ప్రధాని లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఇలాగన్నాడు, దాన్ని నేను తీసుకుంటున్నాను, దాన్ని నా బుర్రలో పెట్టుకుంటున్నాను. భక్తి జీవితంలో కూడా అవకాశం కలిగింది అని మనం అర్రులు చాచి పరిగెత్తకూడదు. దేవుని మాట మనలో ఉండి మన వేగాన్ని అదుపు చేసే బ్రేక్ లాగా ఉండాలి. ఇక్కడ దేవుడు మనల్ని సంబోధించిన తీరు అయితే, మనం ఆ 82వ వాక్యంలో మన అధ్యాయంలో కీర్తనలో 6వ వాక్యం చదువుతుంటే ఎలాగుంది, ప్రతి భాషకి ఒక ఆవేశం ఉంటుంది. అది ఆనందమా, విచారమా, నీరసమా, ఉత్సాహమా, ఏదో ఒకటి, ఒక పదానికి ఒక ఆవేశం ఎప్పుడు జోడింపబడి ఉంటుంది. మనం ఈ వాక్యంలో కూడా మనకి అదే కనబడుతుంది. మీరు దైవములు అని ప్లస్ మీరు సర్వోన్నతుని కుమారులు ఉందా అక్కడ? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయితే దైవములు అంటే మనకు తెలిసింది కదా. దైవములు అంటే ఎవరు? దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క గుణమును లేదా దేవుని నీతిని కలిగి ఉన్నవాడెవడో వాడు దైవము. దేవుడు కాదు, దేవుని వలన కలిగినది దైవము. అలా గుర్తుపెట్టుకోండి, దగ్గర ఉంటుంది అర్థం. దేవుని వలన కలిగినది దైవము అంటే దేవుని వలన కలిగిన గుణము. ఇక్కడ గుణం ప్రధానమే కానీ వస్తు ప్రధానం కాదు. దేవుని వలన కలిగింది అంటే పర్వతము కలిగింది, భూమి కలిగింది, నీరు కలిగింది, అవి దైవములు కాదు. దేవుని యొక్క గుణ లక్షణాలను ఎవడు కలిగి ఉంటాడో, ఇందాల మనం యోహాన్లో చదివాం కదా, ఎవని దగ్గరకు దేవుని వాక్యం వచ్చిందో వారు దైవములు. తర్వాత సర్వోన్నతుడు అంటే
సర్వ ఉన్నతుడు. సర్వము అంటే సర్వము. మనకి ఏదైతే కంటికి కనిపిస్తుందో, ఊహకు అందుతుందో, ఆ రెండింటిని మించి ఎత్తుగా ఉన్నదేదో అది ఉన్నతము. అంటే ఎత్తైనది, పొడవైనది. ఎత్తైనది అంటే దానికన్నా అన్నీ తక్కువే. పొడవైనది అంటే దానికన్నా అన్నీ పొట్టివే. సర్వమునకు ఉన్నతుడు. ఏం చెప్తున్నాడు అంటే మీరు నా కుమారులు అని. మీరు అనకూడదు, ఏమనాలి? మీరందరూ నా కుమారులు. కుమారుడు అంటే ఎవడు? కుమారుడు అంటే ఎల్లప్పుడూ చిన్నవాడుగా ఉండేవాడు. అంటే చిన్నవాడుగా ఉండేవాడు అంటే అర్థం ఏంటంటే మా నాన్న దగ్గర నేను ఎప్పుడు చిన్నవాడిని. నేను ఎంతటి వాడినైనా నా తండ్రి కన్నా నేను పెద్దవాడిని కాలేను. అవ్వగలనా? ఇప్పుడు మా నాయనకి బండి రాదు, స్కూటర్ డ్రైవ్ చేయడం తెలీదు. మా వాడు స్కూటర్ ఎప్పుడు ముట్టుకోలేదు. నేను స్కూటర్ కొంటే నాకేం చెప్తాడంటే రోడ్డుకి ఎప్పుడు ఎడం పక్కన వెళ్ళు, అక్కడ ఎవడన్నా ఉండగానే ఇక్కడే బ్రేక్ అయ్యి. నా మనసులో ఏమనిపించిందంటే మా నాన్నకి ఏమీ తెలియదు అసలు, బండి ఎప్పుడు ముట్టుకుని ఎరగడు కానీ నాకు జాగ్రత్తలు చెప్తున్నాడని నాకు మనసులో అనిపించింది అన్నమాట. ఇక్కడ లేఖనానుసారంగా ఏంటంటే తండ్రి కన్నా కుమారుడు ఎప్పుడూ పెద్దవాడు కాదు. అంటే ఎవరు పెద్దవాడు కాదంటే ఎవరు? చిన్నవాడే. వాడే కుమారుడు. తండ్రి అదుపు ఆజ్ఞలలో ఉండేవాడు, తండ్రి చెప్పిన మాట వినేవాడు, తండ్రిని ఎప్పుడూ సన్మానించేవాడు. నేను ఎప్పుడూ నా తండ్రి కన్నా గొప్పవాడిని కాదు అనుకున్నవాడు ఉన్నవాడు కుమారుని యొక్క లక్షణం అది. కుమారుడు అంటే ఆదరింపబడేవాడు. మీరందరూ సర్వోన్నతుని కుమారులు. మామూలుగా నా కుమారులు అంటే బాగుండు. సర్వోన్నతుడు అనే పదమే దాని అర్థాన్ని గొప్ప చేస్తుంది. ఈ విశ్వములో ఉన్న వాటన్నిటికన్నా గొప్పవాని యొక్క కుమారుడవు నువ్వు. అంతేనా? ఇప్పుడు ఎవడైనా పెద్ద ఉద్యోగం ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ కొడుకు ఎక్కడైనా తాగి కనబడ్డాడు అనుకోండి, పోలీసులకు దొరికారు అనుకోండి, నువ్వు కలెక్టర్ కొడుకురా అంట. అదే సాధారణమైన వాడైతే ఆ మాట అన్నారు. దేవుడు ఎందుకు సర్వోన్నతుడని పదాన్ని ఉపయోగించాడంటే నేను అనుకోవాలి, నేను ఫలానా వాణ్ణి, ఇలాంటి చోటు ఉండకూడదు, ఈ పని చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఈ మాట ఆడకూడదు. సాతాను కూడా చాలామందిని మన చర్చలు ఎక్కిరిస్తుంటాడు. 7 గంటలకు ప్రార్థన అంటే 7:30కు రోడ్డు మీద ఉంటారు కదా, వాడు చూసి ఆ పక్కనున్న ఇంకొక వాడికి తోడెవడన్నా ఉండి చూడన్నా అంటే వీడు సర్వోన్నతుని కుమారుడు ఎక్కడ తిరుగుతున్నాడు అని వాడు. నిజమే. దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడంటే మీరు అలా ఉండాలి అని. మీరు సర్వోన్నతుని కుమారులు, మీరు దైవములు అనగానే మన లోటు మనకు తెలుస్తుంది. ఎంత వెలితి ఉందో నా బ్రతుకులో నాకు తెలుస్తుంది. తెలియలేదు అంటే మనస్సాక్షి పాడైందని అర్థం. నువ్వు చేస్తున్న తప్పు గుర్తొచ్చినప్పుడు నీ హృదయం గనక విరిగి నలిగిపోతే మనస్సాక్షి పనిచేసినట్టు. ఎంత కొంపలంటించేసినా ధీమాగా ఉండగలిగేవు అంటే మనస్సాక్షి దెబ్బతిన్నట్టు. ఎప్పుడైనా ఎక్కువసార్లు నేను ఎక్కడైనా ఈ మాట చెప్తాను. వాత వేయబడిన మనస్సాక్షి అని మనస్సాక్షి గురించి బైబిల్లో రాయబడి ఉంది. వాత అంటే కాలిన శరీరం, అంటే కాలినది కూడా కాదు. ఏదైనా ఒక వస్తువుని కాల్చి చర్మం మీద పెడితే దాన్ని వాత అంటాం.
వాత వేసిన తర్వాత ఏమవుతుంది? అది కాలుతుంది, మీద ఉన్న చర్మంకి గాయానికి మధ్యలో నీరు వస్తుంది. ఆ తర్వాత అది సమంగా దాన్ని ట్రీట్ చేసుకోకపోతే అది పెద్ద గాయం అవుతుంది. మొత్తానికి కొన్నాళ్ళకు తగ్గుతుంది. తగ్గిన తర్వాత వచ్చిన చర్మాన్ని ఏమంటామంటే అది వాత వేయబడిన చర్మము అనకూడదు దాన్ని. ఈ వాత వేయబడిన చర్మం మీద మనం ఏదైనా ఒక కోడిక లాంటిదో లేదంటే ఒక చిన్న చీపురు పుల్ల చివరి భాగంతోనూ ఆ మచ్చ మీద అంటే అది చాలా మందరంగా ఉంటుంది. స్పర్శని ఖచ్చితంగా మెదడుకు పంపించదు. కొంత మందంగా పంపిస్తుంది. మళ్ళీ ప్రక్కన ఉన్న చర్మానికి తగితే స్పర్శ ఖచ్చితంగానే ఉంటుంది. ఈ మనస్సాక్షి పాడైతే ఏమవుతుందంటే నీ వలన తప్పు జరిగింది అని నీకు గుర్తొస్తే మనస్సాక్షి మందంగా ఉండడం వలన నీకు ఏమనిపించదు, బాధ అనిపించదు. మనస్సాక్షి సరిగా ఉంటే దుఃఖం వస్తుంది. నేనేనా ఇలా దిగజారిపోయాను, నేనేనా ఇలా చేశాను, ఇలా మాట్లాడాను, ఇలా తిరుగుతున్నాను, నేనేనా అని. ఎప్పుడు మన అంతరంగము దైవత్వము యొక్క శాతాన్ని గణించుకుంటూ ఉండాలి. ఇది మర్చిపోకండి. ఎందుకంటే ఈ మాట ఎంత మాట అంటే మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి తిని అని దేవుడు చెప్పిన మాట మన విషయములో నిర్వీర్యమైపోకూడదు. అది ఫలించాలి. ఆ పట్టుదల మన మనసులో ఉండాలి. ఏవేవో గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు, చాలా దాన ధర్మాలు చేయొచ్చు, ఎంతోమంది బీదలకు బ్రతుకు పెట్టచ్చు, రోగులకి ఎంతన్నా సహాయం చేయొచ్చు, లేదంటే స్వస్థతలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. అవన్నీ వేరే, అవన్నీ బయటివి. కానీ దైవత్వము అనేది దేవుని వాక్యము అంటే దేవుడే నీలో ఉండడం. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, నేను దైవమునా కాదా? దెయ్యము అని నేను అనను, కానీ దైవమునా కాదా? మనం దేవుళ్ళం కాదు. దేవుని నీతి, దేవుని శుద్ధి, దేవుని మాట మనలో నివాసం ఉండాలి. అంటే కంఠస్థ రావడం కాదు, అది పని చేస్తూ ఉండాలి. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారు దైవములు. అది పని చేస్తుండాలి. అలాగే మనము అన్నిటికన్నా ఘనుడైన వాని యొక్క చేతిలో ఉన్నవారము, ఆదరింపబడు వారము, కుమారులము అని నేనే మీకు చెప్పి ఉన్నాను. అయితే దీనిని మనం క్లెయిమ్ చేసుకుంటాం. నేను దైవంనే, నేను సర్వోన్నతుని కుమారుణ్ణే. ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు నీవేం చెయ్యాలో 7వ వాక్యంలో ఉంది. అయితే ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోదురు. మనము ఈ భూమి మీద బ్రతికే కాలంలో ఏవేవో ఊహించుకోకూడదు. మనం ఎలా బ్రతకాలి అంటే ఒక సాధారణ జీవితమే బ్రతకాలి. భూమి మీద ఒక సగటు మనుష్యుడు ఎలా ఉంటాడో అలాగే చూడాలి. అంతేగాని ఏదో గొప్పగా ఊహించుకోకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేనే చెప్పాను మీరు ఇలాంటి వారని. అయితే ఏమంటున్నాడు? అలాంటి వారు అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోదురు. ఇప్పుడు ఈ సంగతి యేసుప్రభు శిష్యులకు బాగా తెలుసు.
ఇప్పుడు ఆ దేవుడు ఆశ్చర్యకారం ఎప్పుడు చేయాలనుకుంటాం మనం? కొరడాతో ఎన్ని దెబ్బలు కొడుతున్నా అస్సలు నొప్పి తగలకుండా చూడు ప్రభువా అని, నేను నీ కొడుకును కదా, నేను దైవమును కదా, ఏమీ దెబ్బ తగలకూడదు, నాకు నేను నిటారుగా ఉండాలి అని అనుకోకూడదు. సాధారణమైన మనుష్యునికి కొరడా దెబ్బ ఎలా తగులుతుందో నీకు కూడా అలాగే తగులుతుంది. నీవు సర్వోన్నతుడు కదా, ఏదైనా చేయగలవు కదా అంటే దేవుడు మన విషయంలో ఏమి నిర్ణయించాడో ఈ ఆసాపు ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాట దేవుడు చెప్పిందే. ఇతర మనుష్యులు చనిపోవునట్లు, ఇతరులు అంటే దైవములు కానివారు, సర్వోన్నతుని కుమారుడు కానివారు ఎలా చనిపోతారో నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది ఇది. మనల్ని మనం చాలా అతిశయంగా అతిగా ఊహించుకోకూడదు. భూమి మీద నరులందరికీ ఒక్కటే, అందరినీ దేవుడు ఏకరీతిగానే నియమించాడు. అయితే మరణము తరువాతనే ఏదైనా మన ఘనత, మరణమవతలే మనకున్న మహిమ, మరణమవతలే మన శోభ. ఇక్కడ మనము మితిమీరినవేవి అపేక్షించకూడదు. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. కూలుదురు అంటే ఇందాక చనిపోయేటట్లు చనిపోతారు అంటే సహజం. కానీ ఇక్కడ దేవుడు మరలా వేరే సంగతిని చెప్తున్నాడు. అధికారులలో, అధికారము కలవాడు ఏం చేస్తాడు? సాధారణంగా నేరాలే చేస్తాడు. ఇప్పుడు మన జడ్జిలు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? పాలకులు ఏం చేస్తున్నారు? న్యాయం చేస్తున్నారా? అధికారులలో ఒకడు కూలునట్లు. కూలుట అంటే చచ్చిపోవడము, కూలిపోవడం అంటే అదే. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. అంటే దేవుడు చెప్పిన సంగతి ఏంటి అంటే, భూమి మీద మనం ఉన్నంత కాలము మనము శరీరులము. అందరికీ ఎలా జరుగుతుందో దైవములు అయితేనే నేనైతే ఇక్కడ మనం ఉన్న వాళ్ళల్లో దైవములకి కాస్తో కోస్తో తక్కువే. ఒప్పుకుంటారా? నువ్వెవడో చెప్పడానికి అంటారా? అంటే నేను తక్కువ కాబట్టి నేను అనుకుంటున్నాను. దైవత్వము చేత పూర్తిగా నింపబడని వారు అంటే పరిపూర్ణ పరిశుద్ధులు కానివారు దైవములే కానీ దైవము కాదు, పూర్తిగా కాదు. సర్వోన్నతుని కుమారులం, అది మాత్రం అనుమానం ఏమీ లేదు. మనము చేస్తున్న అనేక చేష్టలలో దేవుని యొక్క ఆదరణ మనకు కలుగుతుంది. ఇలా నీవు ప్రార్థన చేస్తుంటాం, నీవు ఇలా చేయవచ్చా? చేయకూడదు ప్రభువా. నువ్వు ఇలా మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. అదే తండ్రి చేసే పని. తండ్రి చేసే పని ఆదరించడం. కుమారుడు ఎడల తండ్రిలాగా దేవుడు మనల్ని హెచ్చరిక అది మాత్రం జరుగుతుంది. అది మాత్రం జరుగుతుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? నాకైనా ఎందుకు వస్తుంది? నేనే ధనవంతుని, డబ్బున్నవాడిని, ఆరోగ్యవంతుణ్ణి, అన్నీ సాధించుకోగలిగిన ఈ లోక తెలివితేటలన్నీ ఉన్నవాడినే. ఎందుకు ఏడవాలి? ఎందుకు కన్నీరు వస్తుంది? అది మనస్సాక్షి చెప్తుంది తప్పు చేస్తున్నావు నువ్వని. ఇలా చేయడం
దేవుని వారికి తగదు అని. అన్ని అవకాశాలు ఉన్న ఆ చోటు దగ్గర నన్ను ఆపేది ఏదో అదే కుమారత్వం వలన నాకు దొరికిన ఆశీర్వాదం. అందుకే ఆయన ఆ మాట చెప్తున్నాడు, నీవు దైవము నా కుమారుడవు అయినను నీవు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఈ సంగతి గుర్తుపెట్టుకో, అందరిలాగే నీకు జరుగుతుంది. మరి నీ దైవత్వం నీకెప్పుడు? మరణము దాటిన తర్వాత. నీ కుమారత్వం ఎప్పుడు? మరణం. ఇది ఎందుకంటే దైవత్వంలోనికి నిన్ను నడిపించడానికే తండ్రి యొక్క ప్రయత్నము. దానికి మనం నూతన నిబంధన చదువుతున్నాం. నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను వెళ్ళి మళ్ళా వస్తాను. ఉందా? ఆ మాటలు ఉన్నాయా యోహాను సువార్తలోను? అక్కడ నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడం లేదు, నేను వెళ్ళిన తరువాత మీ దగ్గరకు నేను ఒక ఆదరణనిచ్చేవాడిని ఒకడిని పంపిస్తాను. మీరు ఉండలేరు, నేను లేకపోతే కుమారులు ఉండలేరు ఈ లోకంలో. నేను వెళ్ళి అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను. అతను మీ దగ్గరికి వచ్చి నన్ను గురించి మీకు తెలియజేస్తాడు. అతను ఎవరంటే, మీరు నా కుమారులు, మీరు దైవములు అవ్వడానికి నేను మీకు ఇచ్చే అడ్వాన్స్. అంటే సంచ కరువు అని ఉంటుంది తెలుగులో. నేను మీకు అడ్వాన్స్గా ఇస్తున్నాను. ఏదన్నా భూమి కొనాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా ఏం చేస్తాం? కొంత అడ్వాన్స్ ఇస్తాం. ఏంటి అడ్వాన్స్? భూమి అయితే ఒక ప్రో నోట్ రాసుకుంటాం, ఒక 5,000 10,000 ఇచ్చి ఇంతకాలంలోగా దీన్ని నేను మొత్తం డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోగలవాడను అని ముందుగా ఒక నోట్ రాస్తాం. అలాగే పెళ్లి చేసుకునే ముందు, ఇగో ఈ పిల్లోడ, ఈ అమ్మాయి నాది, నేను మా ఇంటికి తీసుకొని పోతాను ఈవిడ్ని అని నిశ్చితార్థమా లేదా అలాంటిది ఒకటి చేసుకో, అది అడ్వాన్స్. అలాగ దేవుడు తన ఆత్మను మనకు అడ్వాన్స్గా పంపించాడు. ఇన్ని జాగ్రత్తలన్నీ మన కొరకు తీసుకుంటున్నాడు. మనం చేయవలసింది ఈ అవగాహనతో ఈ భూమి మీద బ్రతకాలి. క్రైస్తవుడు అతిశయించకూడదు. వాడికి ఎలా జరిగి నాకు ఇలా జరిగిందేంటి అనుకోకూడదు. వాడు పెద్ద కూనికోరు, వాడికి జరిగినట్టు నాకు జరిగిందేంటి అనుకోకూడదు. ఇక్కడ మాటను మనం మర్చిపోకూడదు. అక్కడ ఏమని చెప్తున్నాడు? మనుష్యులందరూ చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలు. నువ్వు కూలడము చనిపోవడం అనేది సాధారణమే, కానీ ఆనాటికి ఇప్పుడు యేసుక్రీస్తుని కూల్చడం అంటే చంపడం, నేరస్తులలో ఒకడిగా ఎంచి చంపారు. అంతేనా? నేను దేవుని కుమారుణ్ణి, నన్ను ఇలా దొంగలతోనా నేను అదా ఇదా అని అనుకోకూడదు. మరి రాజద్రోహం, రాజుకు అన్యాయం చేశాడనో, ఏదో తిరుగుబాటు చేశాడనో శిరచ్ఛేదనం చేసినట్టుగానే పౌలుని కూడా శిరచ్ఛేదనం చేశారు. సిలువ వేయబడిన వాడు ఆ రోజుల్లో గ్రీకు సిద్ధాంతంలో అయితే శాపం వలన దేవుని చేత విడువబడిన వానికి వేసే శిక్ష సిలువ శిక్ష. అంతే. కనుక దేవుని పిల్లలమైన మనము, దైవములము, ఆయన సర్వోన్నతుని కుమారులమునైన మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనము అలాగైనా అందరిలాగే ఈ భూమి మీద మనకు జరుగుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ వాక్యం ఎందుకు ఉపయోగపడుతుంది? మనము నిరీక్షణ వలన పొందబోయే ఐశ్వర్యం విషయంలో మనం గనులము, కానీ భూమి మీద ఉన్నప్పుడు ఏ నరునితోని మనము పోల్చుకొని వారికన్నా నేను గొప్పవాడిని అనే మిడిసిపాటుని
మన ఆత్మలో కనబరుచుకోకూడదు. కనుక ఈ వాక్యం బాగా చదువుకోండి. దేవుడు సెలవిచ్చాడు అంత మట్టుకి నిజమే. కానీ నాయనా, మీరు దైవములైనా నా కుమారులైనా భూమి మీద బ్రతికినప్పుడు మనుషులందరిలాగే మీకు జరుగుతుంది. కొన్నిసార్లు హీనముగా కూడా జరగవచ్చు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరు కూడా కూలవచ్చు. కనుక ఈ భూమి మీద జీవనం, ఈ సరళి, దీనిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. దేవుని మాట నాలో ఉన్నదా, అది పని చేస్తుందా లేదా, అది చూసుకోవాలి. ఆ మెళకువతనం మన దగ్గర ఉండాలి. జరుగుతున్న సంఘటనలను బట్టి దానికి ముడిపెట్టకూడదు. నేను దేవుని కుమారుడను కదా, ఇదేంటి ఇలాగవుతుంది, నేను దేవుని దాసుడిని కదా, నాకేంటి ఇలా జరుగుతుంది, నా ఇంట్లో ఏంటి ఇలా జరుగుతుంది. ఇది భూ సంబంధమైన సంగతుల విషయములో భక్తి జీవితానికి ఏ సంబంధము ఉండదు అని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. భూమి మీద బ్రతికినంత కాలము అందరిలాగే మనకి జరుగుతుంది. కరోనా వచ్చినప్పుడు మాకెందుకు వస్తుంది అనుకుని వెళ్ళామనుకో, ఏమవుతుంది? ముందు మనకే వస్తుంది. ఫస్ట్ పేషెంట్ మనమే అవుతాం. అందరికీ జరిగినట్లే మనకి. అది మర్చిపోవద్దు ఎప్పుడు. అది మర్చిపోతే ఆత్మకు భంగం కలుగుతుంది. ఇక్కడ సంగతి వదిలేయండి. దైవత్వానికి, దేవుని కుమారత్వానికి ఈ ఆలోచన భంగం కలిగిస్తుంది. దానిని ఇది పాడు చేస్తుంది. కాబట్టి దేవుని సంగమా, ఈ విషయాన్ని మీ మనసులో చేర్చుకోండి. నీవెంత పరిశుద్ధత కలిగి ఉన్నా దేవుడే స్వయంగా దర్శనమిచ్చి నీతో మాట్లాడినా చాలా గొప్ప సంగతి, మంచిది. కానీ నీవు ఈ లోకంలో జీవించినంత కాలము అందరి మనుషులకు జరిగినట్లుగానే నీకు కూడా జరుగుతుంది అని నీవు తెలుసుకో. దీనిని బట్టి దానిని అంచనా వేయవద్దు. దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఆ మాటే తెలుస్తుంది. అయినను ఆ మాట అది ఎంత ఖచ్చితంగా విడదీస్తుందో పరసంబంధమైన దానిని, భూ సంబంధమైన దానిని. అయినా ఆ మాట చెప్పే వరవడి తెలుస్తుంది మనకి. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి తిని, అయినను మనుషులందరూ చనిపోవునట్లు మీరు చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోయినా మనం చేసేదేం లేదు. పలికినవాడు నేనే చెప్పాను, నేనే ఆజ్ఞ ఇచ్చాను, నువ్వు జాగ్రత్త, అయినా ఇలాగే జరుగుతుందని, ఇలా జరగకూడదు కదా అని నీవు భక్తి జీవితాన్ని చెరిపేసుకుంటావేమో అని జాగ్రత్తతో దేవుడి మాట సెలవిచ్చు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపేణ పరలోకమందున్న మా తండ్రి, నాయన, మా కొరకు నీవు రాయించి ఇచ్చిన ఈ లేఖనమును బట్టి నీకు స్తుతి చెల్లించుకునిచున్నాం. మేమేమై ఉన్నామో, దేని కొరకు ఆదరింపబడుతున్నామో మా అజ్ఞప్తికి తెచ్చినందున నీకు స్తుతి చెల్లించుకునిచున్నాం. నీ హెచ్చరికను అనుసరించి బ్రతకడానికి నిత్యము మా అంతరంగంలో ఈ వాక్యమును వ్రాసి ఉంచు నాయన. సమయానికి అది మాకు ఉపయోగపడినట్లు, దీని జ్ఞాపకము చేసుకున్నట వలన కలిగే మేలుకు మేము అర్హులమగునట్లు ఈ నీ నీతి వాక్కును మాలో స్థిరపరచు తండ్రి. యోగ్యమైన యుక్తమైన బ్రతుకుచు
మా జీవితంలో ప్రవేశిస్తున్న అనేకమైన అసహ్యమైన వాటిని నీకు ఇష్టలుగా ఉండకుండా చేసే వాటి నుండి మమ్మల్ని తప్పించి కాపాడు ప్రభు. నీ కుమారులమై నీ వలన పొందు మేలును బట్టి మేము బలవంతులమై నిలిచుటకు సహాయం చేయము. వ్యర్థమైన వాటి నుండి దుష్టు నుండి మమ్మల్ని తప్పించి కాపాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.